తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళం పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో కేరళకు చేరుకునున్న ఆయన అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నేతలతో కలిసి వ్యూహాత్మక సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. కేరళం ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్ట్రాటజీ మీటింగ్లో హాజరై ప్రచార దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేయనున్నారు. ఈ పర్యటనతో కేరళలో కాంగ్రెస్ శక్తివంతమైన పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే స్టార్ క్యాంప్ ఇప్పటికే కేరళలో దాదాపు 3-4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. మిగతా చోట్ల 140 స్థానాలు పైచుకున్నటువంటి కేరళ రాష్ట్రము దాదాపుగా కూడా 3 స్థానాలు మాత్రమే 4 లేదా 5 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మిగతా అన్ని చోట్ల కూడా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే గెలుపొందిన నేపథ్యమే కనిపిస్తుంది. వామపక్షాలకి ఆల్టర్నేట్ అంటూ ఏదైతే అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఏది కూడా ఆల్టర్నేట్ కాదు. కేవలం వామపక్ష పార్టీనే దశాబ్ద కాలం నుంచి కూడా కేరళలో గెలుపొందుతూ వస్తుంది. కాబట్టి ఓటమి ఎరగని పార్టీలుగా ఉన్నటువంటి ఇటు ఎల్డీఎఫ్ కావచ్చు యూడీఎఫ్ కావచ్చు ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎలాంటి ప్రజలను ఉద్దేశించి ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఇంతమంది మెజారిటీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకోబోతున్నారు. ఈ ప్రచారం చాలా వరకు కూడా చాలా కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు రేపు నెల ఏదైతే 10వ తారీఖున జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు మే 5వ తారీఖున ఎన్నికలకి సంబంధించి ఎవరు విన్ అవబోతున్నారు అనేది కూడా డిసైడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఇటు గల్ఫ్ దేశాలకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు కేరళ దేవాలయానికి ఏదైతే అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైతే ఉందో కేరళ దేవాలయానికి సంబంధించి కావచ్చు అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే చాలా కీలకమైనటువంటి అంశాలు ద్రవ్య వినిమయం సంబంధించి కావచ్చు ఈ 3 అంశాల మీద కూడా చాలా వరకు కూడా ఒక క్లారిటీతో చాలా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ స్టేట్గా అవతరించినటువంటి కేరళ రాష్ట్రంలో చాలా వరకు కూడా అవగాహన ఉన్నటువంటి ఓటర్సే ఉంటారు. ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు. అలాగే బీజేపీ కూడా ఇప్పటికే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే అటు నరేంద్ర మోడీ కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. బీజేపీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క స్థానాన్ని కూడా సాధించుకోలేకపోయింది. కానీ 12 పాయింట్ పైచులకు ఓటింగ్ శాతాన్ని అయితే చేజిక్కించుకోగలిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి జరగబోతున్నటువంటి కేరళం ఎన్నిక ఏదైతే ఉందో అటు స్టార్ క్యాంపెయినర్ గా సీఎం